ఎక్కడెక్కడి ఓట్లన్నీ ఒక్కసారి వచ్చి పడే కదా. మరి ఏ పార్టీలు ఎట్లెట్లా తయారవుతున్నారు, ఎవరు ఎట్లా స్కెచ్ గీస్తున్నారు అనేది మొత్తం మీకు చూపించేందుకు మొత్తం నలుగురం రంగంలోకి దిగినాం. తెలుగుదేశం పార్టీ కాడికెళ్ళి మంగ్లీ, కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి కాడికెళ్ళి చిట్టెమ్మ, టీఆర్ఎస్ భవన్ కాడికెళ్ళి మల్లన్న, ఇక స్టూడియోలో నుంచి నేను తయారుగున్నాం. ముందుగా మంగ్లీ సంగతి ఏందో అరుచుకుందాం. మంగ్లీ మామా 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 ఆజరే చందమామ ఈ వింత గాథ సామ్లుమా ఆజరే చందమామ. ఓ యాడి ఏంది రామ్లమ్మ? ఏందా ఏం చేస్తున్నావు? సెటైర్ వేస్తున్నా. సెటైర్ ఏందనుకున్నా ఈ ప్రోగ్రామ్? మాటగారి మంగ్లీ కాదా? నీ బొంద నీ బోకే. నువ్వు పోయింది తీర్మార్ వార్తలలో వార్తలు పట్టుకొచ్చే తందుకు. అవునా? మరేమనుకున్నావు? ఈయన్నే వచ్చి సెటైర్ వేసి రావాలేమో అనుకున్నా రామ్లమ్మ. అది కాదు గాని చంద్రబాబు సార్ కలిసిండా? ఆయన ఎవరు? అయ్యో ఆయన వాళ్ళంటావు, నువ్వు యాడున్నావు ఇంతకి? శ్రీ శ్రీ కనుగుడ్ల కొడుకు కొబ్బరి చిప్పల నారా స్వామి గుడికాడ రామ్లమ్మ. ఆ స్వామి వారెవలే? నన్ను ఒర్ర బియ్యకి నీకు దండం పెడతా. నేను చంద్రబాబు సార్ దగ్గరికి కదా నేను బొమ్మన్నది. నేను చంద్రాల దగ్గరే తీసుకుపోమని చెప్పిన ఆటో ఆయనకు. అయితే ఆయన తెచ్చి ఈడ గుడి కాడ దింపిండు. ఏది గుడి ఆడున్నదో చూపి. ఇగోంది మంగ్లీ, అది గుడి కాదే తల్లి, ఎన్టీఆర్ భవను, తెలుగుదేశం ఆఫీసు. మరి ఇంకేంది, బరాబ్బరే వచ్చినా కదా. మరేదో స్వామివారి పేరు చెప్తేవేంది? అదా రామ్లమ్మ, శ్రీ శ్రీ కనుగుడ్ల కొడుకు కొబ్బరి చిప్పల నారా స్వామి రామ్లమ్మ. మళ్ళా ఈయనవలే తల్లి. అయ్యో, ఈ నడుమ చంద్రాల సార్ సంపాదించుకున్న పేర్లు రామ్లమ్మ ఇవన్నీ. నీ పేర్లు సల్లగుండా గాని ఉత్త చేతులతో వస్తే మాత్రం మంచిగుండదు చెప్తున్నా నేను, అస్సలు మంచిగుండదు. ఉత్తగెందుకు వస్తా? నారాస్వామి వారి విభూది తీసుకొని వస్తా రామ్లమ్మ. అయ్యో నీకు దండలే తల్లి, నీతోనే ఆఫీస్కి వచ్చినాక మాట్లాడితే జర రాగు. అమ్మో ఫస్టే కంపల పడ్డట్టయింది నా పని. అందరికంటే మా చిట్టమ్మనే నాకేం జర వార్తలు పట్టుకోవచ్చు. ఇట్లా చిటి తల్లి ఏడికోమంటే ఏడిపోయింది మా చిట్టమ్మ. చిట్టమ్మ అయ్యో రామ్లమ్మ వచ్చేసావా? నీ పని దల్గా పెట్టా. నేను ఏడికి తోలిస్తే ఏడికి పోయినావు? కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి కదా. మరి నువ్వేడున్నావు? అయ్యో అక్కడికే వెళ్ళాను రామ్లమ్మ. అయితే సార్ని ఇక్కడ తీసుకొచ్చారని ఇక్కడికి వచ్చేసాను. ఏమైంది కిరణ్ కుమార్ రెడ్డి సార్కు? ఏమన్నా అయిందా? అయ్యో ఏమైందని అడుగుతావేంటి రామ్లమ్మ? నీకు తెలీదా? కిరణ్ కుమార్ రెడ్డి సారు జన్మనివ్వబోతున్నాడంట. ఏ నీకేమన్నా పిచ్చా చిట్టమ్మ? కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏంది జన్మనిచ్చుడేంది? అయ్యో రామ్లమ్మ, సారు కొత్త పార్టీకి జన్మనివ్వబోతున్నాడంట. అయ్యో నా బంగారు తల్లి, నీకు ఎన్నడూ తెలివచ్చి పాడైతుందో ఏమో. ఎందుకు రామ్లమ్మ అలాగంటావు? ముందుగా ఒక్క ముచ్చట చెప్పు. కిరణ్ కుమార్ రెడ్డి సారు దవాఖాన్లున్నాడని ఎవరు చెప్పిండ్రు? ఇవాళ పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాను రామ్లమ్మ. అయితే అక్కడ వాచ్మెన్ సార్ కడుపులో పార్టీ పెరుగుతుంది, ఇవాళ బయటికి రాబోతుందని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. అంతేనా? అయిపోయిందా? కస్తి కాన్పేమోనని ఇక్కడికి హడావుడిగా వచ్చేసాను రామ్లమ్మ. ఫస్ట్ నేనే చూద్దామని. అరే ఓ మెంటల్ చిట్టమ్మ, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతా అన్నాడు గాని పార్టీ కంటా అని చెప్పలే. అంటే ఏంటి రామ్లమ్మ? నన్ను చంపుతున్నారు కదనే మిమ్మల్ని విసికి పెట్టా. మంగ్లీని మందలిస్తే అదేమో సిద్ధాంతాలు వేదాంతాలు అని చెప్పబట్టే. నిన్ను కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఎలక్షన్లకు ఎట్లా తయారైతుందో చెప్పమంటే తవ్వకాండ్ల పోటీ తిరగబడుతుంది. అరే పార్టీ పుట్టక ముందే ఎలా చెప్తాను? ఏం చేద్దామని పోయినావు మరి? నేనేమి ఉత్తు చేతులతో రాలేదు. ఇదిగో ఈ కుళ్ళ కొనుక్కునే వచ్చాను. మళ్ళా అదెందుకు? పిల్ల పుట్టంగానే ఈ కుళ్ళ పెడదామని. నీ తెలివితే లారా, ఆడ పిల్ల పుట్టది, నువ్వు కుళ్ళ కట్టవు గానీ సపోర్ట్ చేయక ఆఫీస్కి రా. ఏమో రామ్లమ్మ, నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ కాదే, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమ్మో అమ్మో, మిమ్మల్ని నమ్ముకున్నది కంటే మల్లన్ననే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. మల్లన్న చెప్పే, టీఆర్ఎస్ పార్టీ కథ ఏందాకొచ్చింది? ఆ రోజుడేమో ఎంకులాడుతున్నాడు. ఓ మల్లన్న, ఏది పిల్ల? జర ఇటు తిరిగి పాడుగా రాదు? అరే ఏం పుట్టింది పిల్ల అట్లా రాబడితివి? పుట్టింది నాక మీకయ్యాలా? ఏదున్నా నీకే కదా రామ్లమ్మ. ఫస్ట్ అదేందో అర్థమై పాడు కాదు గాని ఏందో ఏమో ఎత్తుకుతున్నావు. ఆయిడ ఏదో ఒక వస్తువు ఉన్నదట రామ్లమ్మ. ఏందా వస్తువు? ఇనుప సామానా? కాదు పిల్ల, బంగారు తునక. బంగారు తునకనా? గాడెక్కడిది మల్లన్న? అయ్యో కేసీఆర్ సార్ ఈయన్నే వాచి పెట్టిండట. ఏంది బంగారు తునకను కేసీఆర్ సార్ టీఆర్ఎస్ ఆఫీస్ గేట్ కాడ పాతి పెట్టిండా?
అవునట. మల్లన్న మీరంతా కావాల్సుకొని చేస్తున్నారా లేకపోతే చెయ్యాలని చేస్తున్నారా? నీకు దండం పెడతాం మల్లన్న, ఏంది ఈ బాధ నాకు? అంటే ఈడ బంగారు తునుక ఉన్నదని మనకు పక్కా సమాచారం ఉన్నది రాములమ్మ. పిచ్చి కూడా లేచిందా ఏంది మీ అందరికి? ఆయ్ ఏమో తల్లి లాంటి దానివి, ఏదన్నా ఉంటే నీకుంటేనే కదమ్మా మాకు ఉండేది. సరే మల్లన్న, కేసీఆర్ సార్ ఏమంటున్నాడు ఒక్క మాట చెప్పు. బంగారు తునుక. మళ్ళా ఈ బంగారు తునికేందే? బంగారు తునిక లేదు, బాతు గుడ్డు లేదు. దా, నువ్వు వచ్చి వార్తలు చదువుతురా. నా ధమాకంతా ఖరాబ్ చేస్తున్నారు. ఒక్క బ్రేక్ తీసుకోండి మీరైతే.